నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. అనంతపురం తర్వాత ఇప్పుడు ఆటోమొబైల్ దిగ్గజం కియా చూపు ఏపీలోని మరో కీలక ప్రాంతంపై పడిందా? వైజాగ్ తీరం నుంచి గ్లోబల్ మార్కెట్లకు ఈవీ కార్ల కిట్లు ఎగుమతి కాబోతున్నాయా? ఉత్తరాంధ్ర పారిశ్రామిక స్వరూపాన్ని మార్చేయబోయే ఆ భారీ ప్రతిపాదన ఏంటి? అసలు ఇండస్ట్రియల్ సర్కిల్స్లో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్న ఆ వార్త వెనక అసలు నిజమేంటి? చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో. ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలను మరింతగా విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు పారిశ్రామిక వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లాలో ఇప్పటికే అత్యాధునిక కార్ల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న కియా ఇప్పుడు విశాఖపట్నం సమీపంలో భారీ ఎగుమతి ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ కంప్లీట్ నాక్ డౌన్ కిట్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ఉత్తరాంధ్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపొస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతున్న సమయంలో కియా తీసుకునే నిర్ణయం రాష్ట్ర ఆటోమొబైల్ రంగానికి మరింత ప్రాధాన్యత తీసుకురావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో విశాఖ పేరు గ్లోబల్ మ్యాప్ పై మరింత బలంగా వినిపించే అవకాశం ఉంది. దీనివల్ల స్థానిక వ్యాపారాలకు కూడా కొత్త అవకాశాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా రవాణా గిడ్డంగులు, సర్వీస్ రంగాల్లో కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలో విశాఖపట్నం ప్రాంతానికి ఉన్న పోర్ట్ కనెక్టివిటీ కీలక అంశంగా కనిపిస్తోంది. సముద్ర మార్గం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు వేగంగా చేరుకునే అవకాశం ఉండడం వల్ల ఎగుమతి ఆధారిత తయారీ కేంద్రానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వైజాగ్ లేదా పరిసర ప్రాంతాల్లోని పోర్ట్లను వినియోగించుకుంటే ఎలక్ట్రిక్ వాహనాల కిట్లను విదేశీ మార్కెట్లకు తక్కువ సమయంలోనే పంపే అవకాశం ఉంటుంది. లాజిస్టిక్ ఖర్చులు తగ్గడం, సరఫరా వ్యవస్థ వేగవంతం కావడం, గ్లోబల్ మార్కెట్లతో సులభంగా అనుసంధానం కావడం సంస్థకు వ్యూహాత్మక ప్రయోజనాలుగా మారవచ్చు. సముద్ర రవాణా అందుబాటులో ఉండడం వల్ల దిగుమతి చేసుకునే భాగాల నిర్వహణ కూడా సులభమవుతుంది. అందుకే పోర్టు ఆధారిత తయారీకి కియా ఆసక్తి చూపుతున్నట్లు చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాంతానికి రాబోయే పెట్టుబడులకు ఇది మంచి సంకేతంగా నిలవచ్చు. పోర్టు చుట్టుపక్కల పరిశ్రమల అభివృద్ధికి కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమల పెట్టుబడులను ఆకర్షించేందుకు అమలు చేస్తున్న ప్రోత్సాహక విధానాలు ఈ ప్రతిపాదనకు బలాన్నిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటోమొబైల్ రంగాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. అనంతపురం ప్లాంట్ ద్వారా ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి కూడా. విశాఖ పరిసరాల్లో కొత్త ఈవీ సీకేడీ యూనిట్ ఏర్పాటైతే యువతకు సాంకేతిక, ఇంజనీరింగ్, ఉత్పత్తి రంగాల్లో వేలాది ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రావచ్చు. బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, విడిభాగాలు, లాజిస్టిక్ రంగాలకు చెందిన అనుబంధ పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తోంది. శిక్షణ కేంద్రాలు ఏర్పడితే యువతకు పరిశ్రమ అవసరాలకు సరిపోయే నైపుణ్యాలు అభివృద్ధి అవుతాయి. దీంతో విశాఖ చుట్టుపక్కల పారిశ్రామిక కార్యకలాపాలు వేగం పుంజుకునే అవకాశం ఉంటుంది. ఈ పెట్టుబడి వస్తే చిన్న పరిశ్రమలకు ఆర్డర్లు లభించే అవకాశం ఉంది. ఈ ప్రభావం ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థపై కనిపించవచ్చు. అయితే ఈ భారీ ప్రాజెక్టు విషయంలో ప్రస్తుతం స్పష్టత రావాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయి. భూ కేటాయింపులు, పెట్టుబడి పరిమాణం, ఉత్పత్తి సామర్థ్యం, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఎగుమతి వ్యూహం వంటి అంశాలపైన చర్చలు జరుగుతున్నట్లు పారిశ్రామిక వర్గాల్లో సమాచారం వినిపిస్తోంది. ప్రాజెక్టు ఇంకా పరిశీలన, చర్చల దశలోనే ఉందని తెలుస్తోంది. కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ప్రాజెక్టు ఖరారుపై స్పష్టత వస్తుంది. అప్పటి వరకు వస్తున్న సమాచారం అవకాశాల స్థాయిలోనే చూడాల్సి ఉంటుంది. పెట్టుబడి ఎప్పుడు వస్తుంది, యూనిట్ ఎక్కడ ఏర్పాటవుతుంది, అండ్ ఎంత ఉత్పత్తి జరుగుతుంది వంటి అంశాలకు అధికారిక సమాధానాలు రావాల్సి ఉంది. అయితే ప్రతిపాదన నిజమైతే ఉత్తరాంధ్రకు ఇది భారీ పారిశ్రామిక మలుపుగా నిలిచే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రాష్ట్ర పారిశ్రామిక ప్రతిష్ట మరింత బలపడవచ్చు. ఒకసారి ఊహించండి, విశాఖ తీర ప్రాంతం నుంచి ప్రపంచ దేశాలకు ఎలక్ట్రికల్ వాహనాల కిట్లు ఎగుమతవుతున్న దృశ్యం కనిపిస్తే ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ రంగానికి అది ఎంతటి మార్పు తీసుకొస్తుందో అర్థం చేసుకోవచ్చు. కియా వంటి అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడి పెడితే అనుబంధ పరిశ్రమలు, రవాణా గిడ్డంగులు, సాంకేతిక సేవలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. స్థానికంగా కొత్త నైపుణ్యాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తాయి. ఉత్తరాంధ్ర పారిశ్రామిక ప్రాధాన్యత మరింతగా పెరుగుతుంది. ప్రాజెక్టు అధికారికంగా ఖరారైతే విశాఖను దేశంలోనే కీలక ఈవీ ఎగుమతి దేశంగా నిలబెట్టే దిశగా ఇది పెద్ద అడుగు కావచ్చు. కొత్త గుర్తింపు రావచ్చు. ప్రాజెక్టు ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చుతుందా చూడాలి. మరి కియా నిర్ణయం ఏంటో, ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుందో, ఈ ప్రతిపాదన ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూడాల్సి ఉంది. భవిష్యత్తులో ఇదే ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది.